ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ కనికరం తోడుంచు, నీ కృపలో వర్ధిల్లు చేయండి ప్రభు. భవిష్యత్తును బంగారు బాటగా మలచమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. ఆయన వర్షదేవుడి భారతీ గారు, వారికి ఇచ్చినటువంటి పిల్లలు హర్ష, వర్షం, నేను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారికి ఇమ్మని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ కృపలో బలపరచండి నాయన. నైనా తండ్రి తలమానికంగా కుటుంబం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాశ్రం. అయ్యా నీ కుమార్తె శరణమ్మ గారు, అనిల్ కుమార్ గారిని ప్రభావం జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు మీరు ఆలకించిన దేవాశ్రం. నీ కృప చుక్కలు కరుణించమని వేడుకుంటున్నాను. రాజాబాబు నీ తన సతీమణి అయినా ప్రభాంజలి బాబుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభా తండ్రి, వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబములు, వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభా, పేరు పేరును మీరు ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. స్తోత్రం. జాజన్ గారి కుటుంబం కానివ్వండి, వివేకానంద గారి కుటుంబంలో కానివ్వండి, అయినా విమలమ్మ గారి కుటుంబం, సుధీకర్ రెడ్డి గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క శుభదినాన ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించండి. వెంకరెడ్డి గారి కుటుంబం మీరు బలపరచండి ప్రభా. స్తోత్రం తండ్రి. మా ప్రియుల అవినాష్ రెడ్డి గారి కుటుంబాలను తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తండ్రి ప్రభా. ఎందరూ వైఎస్ఆర్ గారంటే ప్రభా తండ్రి, ఇదిగో మా నేత, మా నాయకుడు, మా గుండెల్లో చెరగని ముద్రని నిన్ను స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అటువంటి ప్రతి జీవితాలు పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వరుడు. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీరు కనుదృష్టి ఉంది ప్రభు. ఇక్కడ మీ చెవులతో ఆలకిస్తున్నాను ప్రభు. ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు ధరింపచేయండి దేవా. స్తోత్రం. నీకేం మహిమ ఆరోపిస్తున్నాను తండ్రి. చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకు మరొక మారు నిన్ను ఘనపరుస్తున్నాను దేవా. స్తోత్రం. సమస్తమును మీకు అప్పగిస్తూ మీరే ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. వారి అపరాధములు చేయవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. మన శోధంలోనికి తెగ దృష్టి నుండి తప్పించు. ఎలాగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపి కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Glory to God. Thank you one and all. Thank you so much. సార్ ఒకరో సైడ్ బాబు
బా బ్రదర్ తీసుకోండి